హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే పరోటా. దానికోసం మైదా పిండిని జల్లించుకొని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత దాంట్లోకి టేస్ట్‌కి సరిపడేంత సాల్ట్‌ని వేసుకోండి. మేమైతే 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాం. తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకోండి. సరే కానీ ఇదంతా చెప్పాను, అసలు మైదా పిండి ఎంత తీసుకోవాలో చెప్పలేదు కదా. అది ½ కేజీ తీసుకున్నాము. మీకు సరిపడేంత తీసుకొని ఇదే మెజర్మెంట్స్తో ఫాలో అయిపోండి. తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు మరీ అంత హార్డ్గా మిక్స్ చేయవద్దు, కొంచెం స్మూత్గానే మిక్స్ చేయండి. వీడియోలో చూపించే విధంగా మంచిగా స్మూత్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేయండి. ఆయిల్ వేసేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం అక్కడ ఆయిల్ ప్లేస్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మన అవైలబిలిటీ బట్టి ఏది వేసుకున్నా సేమ్ టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 hours పక్కన పెట్టేసేయండి. 2 hours అయిపోయిన తర్వాత అది తీసేసి దాన్ని ఒక బౌల్లో తీసుకొని పిండి వేసుకొని దాన్ని స్మూత్గా చపాతీ ఎలా అయితే పాముతామో అలాగే స్మూత్గా పామేసేయండి. మనం చపాతీ మీద ఇది కొంచెం ఈజీగా పామేస్తాము, ఎందుకంటే మైదా పిండి వాడుతున్నాం కాబట్టి. మీరు ఇక్కడ ఈ ప్లేస్లో మైదా పిండి బదులు గోధుమ పిండి వాడినా సరే చాలా బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పల్చగా పామేసిన తర్వాత దానిపై కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము ఆప్షనల్ అనమాట, గీ వేసేసుకున్నా సరే ఏమవ్వదు. తర్వాత ఒక చాక్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి, అది కూడా వీడియోలో చూపించిన విధంగా. మరి బ్రాడ్గా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా కట్ చేసుకున్న తర్వాత అటు నుంచి ఇటు నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. 2 దగ్గరికి రోల్ చేసేసుకొని దాన్ని ఒక వీడియోలో చూపించిన విధంగా ఒక బాల్ లాగా రోల్ చేసేసుకోండి. అలా బాల్లా రోల్ చేసేసుకున్న తర్వాత దాన్ని చేత్తోని అద్దాలన్నమాట. ప్రెస్ చేస్తే నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది. మనము చపాతీ కర్రతో మళ్ళీ పామితే కనుక మనం ఏదైతే పరోటా తిన్న టేస్ట్ అయితే రాదు, ఏదో చపాతీ తిన్నట్టు ఉంటుంది. పరోటా అంటే పొరలుగా వస్తుంది కదా, సో మనం ఏదైతే చపాతీ కర్రతో కానీ రోల్ చేస్తే ఆ పొరలు అనేవి రావు. సో మిగతా పిండిని కూడా నీట్గా అలాగే మంచిగా మిక్స్ చేసేసుకొని స్మూత్గా పామేసి స్లైసెస్ కింద సన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. సో మనం ఏదైతే రోల్ చేసుకున్నామో దాన్ని హీట్ చేసుకున్న దోశ ప్యాన్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత ఒకసారి గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అటు ఇటు తిప్పి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మరీ మాడిపోయేంత వరకు ఫ్రై చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మంచిగా అటు ఇటు ప్రెస్ చేయండి. అప్పుడు పొరలుగా వస్తుంది మనకి, అప్పుడు పరోటా తిన్న టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్ది పక్కన పెడితే కనుక మనం పరోటా తింటున్నాం అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో మన పరోటా. దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మన వేడి పరోటా అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ వీడియోని తప్పకుండా చూసి దీంట్లో ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో అలా చేయండి. ఇంత మంచి స్ట్రీట్ స్టైల్ పరోటా అనేది రెడీ అయిపోతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ పొటాటో కర్రీ లేదా కుర్మా బాగుంటుంది. సో మేమైతే కుర్మా చేసాం. ఆ వీడియో మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కానీ తప్పకుండా